మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. సార్ నా భాషలో చెప్పను కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కన్నూరు ఐజీ రేంజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కోయా ప్రవీణ్ గారు, ఆయన భాషలో చెప్పాలంటే ఈ భూమి మీద నరరూప రాక్షసులు ఉన్నారు. ఒకప్పుడు రాక్షసుల పని ఏంటి? మునులు హోమాలు చేసుకుంటా ఉంటే ఆ హోమాలు ధ్వంసం చేయటం కోసం జంతువుల నరికినటువంటి బ్లడ్ని తీసుకొచ్చి హోమాల్లో పోసేవాళ్ళు, చెట్టు నరికి పడేసేవాళ్ళు. అలాంటి నరరూప రాక్షసులు ఇవాళ తిరుగుతున్నారు. అది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను ఉద్దేశించి, ప్రత్యేకించి వల్ల రవీందర్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట. ఎలా చూడాలి ఆ కామెంట్ని? డెఫినెట్గా కార్తీక్ గారు, ముందుగా మనం టీవీ ప్రేక్షకులకి మీకు శుభోదయం. మీరు తీసుకున్న టాపిక్లో అండి, ఇది భాష, భావజాలం, భావ ప్రకటన అనేది అందరికీ ఉండేది. అవును, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. కోయ ప్రవీణ్ గారి ఆవేదనలో అర్థం ఉంది. ఒక అధికారి అనేది నేను పక్కన పెట్టి కూడా మాట్లాడాడంటే ఒక ఫ్యామిలీ, ఆయన కూడా అందరికీ ఫ్యామిలీ ఉంటుంది కదా, భార్య పిల్లలు అంటారు. అవును, అంటే ఒక ముఖ్యమంత్రి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఆయన భార్యని కావచ్చు, ఆయన కుమారుడు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఆయన భార్యని పిల్లలు కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటలకి మేము అసలుకి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిగత దోషం చేశారు. 5 సంవత్సరాలు వీళ్ళు చేసే పని ఇది 50 యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వీళ్ళు చేశారని చెప్పన్నారు. అది అందులో తాడేపల్లి ఇదిగా వైసీపీ అనుబంధ సమస్య కార్యాలయంలోనే వీళ్ళు చేశారు. దీని వెనక స్కెచ్ అంతా గడి సజ్జల భార్గవ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుసు కదండి, సకల శాఖ మంత్రి. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి. తర్వాత వర్రా రవీంద్ర రెడ్డి అంటే ఇక మీకు 2019 వరకు ఆయన భారతీ సిమెంట్స్లో పనిచేసేవాడు. ఆయన యొక్క ఇదిని చూసి తీసుకొచ్చి ఇక్కడ వైసీపీలో కీలకమైన పాత్ర సోషల్ మీడియాలో పెట్టారు. ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ దేనికి? బూతులు తిట్టడానికే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను వచ్చిన తర్వాత ఆగడాలు శృతిమించి పెరిగిపోయి, అంటే ఇతని మాత్రమే కాదు సార్, బూతులు తిట్టే వాళ్ళందరికీ వైసీపీలో ప్రమోషన్లు వచ్చాయి. నాని మంత్రి ఎందుకు వచ్చింది? బూతులు బాగా ఎందుకు వచ్చింది? చంద్రబాబు ఇంటి మీద దాడికి పోయాడు కాదు, ఇంటికి దాడి జరిగింది. ఇవన్నీ మామూలే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాయకుడు సమర్థుడై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టుగా ఉండటం ఒకటి, ఆయన ప్రోద్బలంతో ఇది జరిగిందనేది అందరూ అంటున్నారు. అదే సమయంలో ఆయన ఏంటి, ఒక శృతి మించి కొద్దిగా ఎక్కువగా వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అనేది కూడా అంతకుముందు చేశానని విచక్షణ కూడా కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని, ఆయన సమర్థవంతమైన ఆఫీసర్గా ఉభయ రాష్ట్రాల పేరుంది, తెలంగాణలో పనిచేసిన వ్యక్తిని అది రిక్వెస్ట్ పెట్టుకొని ఏపీకి తీసుకొచ్చారు. అంతకుముందు సీఎంకి చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశాడు. మరి లా అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది. పరమ పవిత్రమైన తిరుపతి తిరుమలలో లా అండ్ ఆర్డర్ ఉండాలి కదా. గంజాయి అడ్డాగా మారిపోయింది, అది డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. ఆయన పాపం దాదాపు 50 లక్షల మంది పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు. ఏది డ్రగ్స్కి అలవాటు పడకుండా వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎలా ఉండాలి ఏందనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి వెళ్ళిన తర్వాత తిరుపతి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే అర్ధరాత్రులు కూడా విధ్వంసకరమైన ఇది చేశారు. చేస్తుంటే ఆయన వైసీపీ కార్యకర్తలు ఎక్కువ అరెస్ట్ అవుతున్నారు. దాన్ని అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, సుబ్బరాయుడు పేరు పెట్టి నువ్వు సప్త సముద్రాలు పోయినా, నువ్వు తెలంగాణ వెళ్ళినా నిన్ను తీసుకొస్తావు అంటున్నాడు. అంటే ఏంది, బెదిరించడమా? ఎప్పుడైనా చూసామా ఐఏఎస్ ఐపీఎస్ని బెదిరించడం? చెప్పండి కార్తీక్ గారు. అవును, అది కరెక్ట్ కాదు కదా. ఆయన కూడా ఏమన్నాడు, నేను పెద్దవాళ్ళు మాట్లాడిన దాంట్లో నేను ఉపేక్షించడం, నాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం, చట్ట ప్రకారం నేను వెళ్తాను. నేను కూడా రాయలసీమ దగ్గర అనంతపురంలో పుట్టిన రాయలసీమ పెట్టిన అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక ఏంటంటే ఒకటి సార్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అంతే. ఆయన్ని పరమ పవిత్రమైన ప్లేస్లో వేశారు, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణలో పెడుతున్నాడు. అదేవిధంగా కోయ ప్రవీణ్ గారు, ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఏంటి సార్ చెప్పండి కార్తీక్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట్లాడినారు సార్? అవును, పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి మీ రష్యన్ మహిళని మేము అడిగినప్పుడల్లా చూపించాలి అని చెప్పాను అంటే వర్ర రవీంద్ర ఏ ధైర్యంతో అన్నాడు సార్. చివరికి షర్మిలాని ఎంత లకాలంతో మాట్లాడాడు. నువ్వు ఎవరికి పుట్టావని చివరికి విజయమ్మని ఎలా కామెంట్ చేశారు, ఎన్ని కట్ చేస్తే ఇట్లాంటి వైసీపీ వాళ్ళు, ఎందుకంటే షర్మిలా వాళ్ళ సొంత చెల్లి విజయమ్మ సార్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పినా, ఆయన ట్రీట్మెంట్లో భాగంగా వర్ర రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ అవినాష్ రెడ్డి బ్రీఫ్ చేస్తుంటే రాఘవరెడ్డి రాసి అది మాకు పంపిస్తే మేము వేసామని చెప్పన్నారు. ఎంత నీచం సార్, ఎంత నీచం సార్. అంటే తన మన ఏముండదా సార్? బాబాయిని చంపిన కేసు విచారణ జరుగుతుంది, సరే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షర్మిల గారు సునీత ఆరోపిస్తే పాపం ఢిల్లీ దాకా పాపం చెప్పులు అరిగిపోయేదాకా తిరుగుతున్నారు. అవును, మాకు అన్యాయం జరిగిందని. ఇదే సమయంలో మీరు చివరికి తన మన కూడా రాజకీయం కోసం ఏదైనా నిచ్చక సాగి దిగజారుతారనే దానికి నిలువెత్తు నిదర్శనం. 50 యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సపోర్ట్ చేశారో
వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. అదే సమయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 5 సంవత్సరాల అధికారం ఉందని చెప్పేసి ఇప్పుడు వర రవీందర్ రెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేస్తారు. అవును. మరి ఆ భార్య చెప్పొచ్చుగా, గత 5 సంవత్సరాల్లో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా పోస్ట్ చేస్తుంది, ఇది కరెక్ట్ కాదని ఆమె ఎందుకు చెప్పలా? అవును. ఇప్పుడు మీ ఆయన అరెస్ట్ అయ్యే తెలుస్తుందా? వర రవీందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే రాఘవరెడ్డి గారు కావచ్చు, సజ్జా భార్గవ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా దీని వెనక ఎవరు ఆదేశాలు? ఆనాటి పరిపాలనలో అంటే వ్యవస్థ లీడ్ చేసేవాళ్ళు ఆరోపణల వాళ్ళ మీద కూడా వస్తున్నాయి కదా, వ్యవస్థ లీడ్ చేసేవాళ్ళు. ఎస్, నేను అక్కడికి వస్తున్నా. ఇదే అలసి వీళ్ళతో ఆగిపోయేటట్టుందా? వీళ్ళ వెనకాల ఉన్న పెద్ద అవస్థలు కూడా వచ్చే అవకాశం. సార్, దీని కనుక మనకు కావాల్సిన చట్టంలో డాక్యుమెంటల్ ఎవిడెన్స్. అవును. ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి ఏం చెప్తాడా అనేది ఉంది. ఆయన ఆల్రెడీ చెప్పాడు, హింట్ ఇచ్చాడు. దీని వెనక అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అవును బ్రీఫ్ చేస్తేనే మేము చేసామని. కొన్ని వీళ్ళు వ్యక్తిగతంగా చేశారు, కొన్ని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనల కోసం చేశారు. వ్యక్తిగతం బ్రీఫ్ చేస్తే సార్ వ్యక్తిగతాలు ఉండదు సార్. ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళు ఇష్టారాజ్యం షర్మిల మీద పోస్ట్ పెట్టారనుకోండి, ఇమీడియట్లీ సస్పెండ్ అవుతాడు పార్టీ నుంచి. అదే షర్మిల గారు పెట్టి పోస్టుల పాయింట్ ఆఫ్ లో వైఎస్ అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ అంటున్నాడు. మన ఇవన్నీ కూడా ఏంటంటే సార్, వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా తన మనం లేకుండా ఈ నీచమైన రాజకీయాలు స్వస్తి పలకాల. అంటే జనంలో ఒక నమ్మకం కలగాలంటే ఇప్పుడు 50 యూట్యూబ్ ఛానల్ ఎవరు దీని ఎంత ఇదిగా వీళ్ళు ట్రోల్ చేసి వ్యక్తిగత అన్నం చేశారో 50 మంది రోడ్డు మీద తీసుకురావాలి, వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే. ఇకపోతే వీటితో పాటు తెలంగాణ క్రైమ్స్లో హైదరాబాద్లో కేసు పెట్టారు డాక్టర్ సునీత గారు, షర్మిల గారు. వాళ్ళని ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, వేరియస్ ప్లేస్లో అన్ని జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నమోదైంది. మొత్తం 18 కేసులు నమోదైంది. సజ్జల భార్గవ మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా నమోదైంది. వీళ్ళందరూ అదొక ఎత్తు అయితే అక్కడ ఎదుర్కోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కేసులు ఎదుర్కోవాలి. ఇక్కడ కూడా పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని చెప్పి ఒకటి పెట్టి ఎక్కడ నానక్రామగూడలో ఆంధ్రప్రదేశ్ 4 కోట్ల మంది భవిష్యత్తుని ప్రతి 50 మందికి సర్వే చేశారు కదా. అవును. అది ఎవరు ఆరోపించారు? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. ఆ భవిష్యత్తు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లన్నీ కూడా ఎవరికి చెప్పారు అనుకున్నారు? వర్రా రవీందర్ రెడ్డి. మరి ఫీల్డ్ ఆపరేషన్ చేసి ఎవరు అనుకున్నారు? వర్రా రవీంద్ర ఆధ్వర్యంలోనే అనంతరం ఆంధ్రలో భవిష్యత్తు కూడా తీసుకొచ్చి, అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ఫోన్ నెంబర్లు తీసుకురావటం, వాళ్ళు బెదిరించడం, లేకపోతే పార్టీ వైపు లేని వాళ్ళని ఏదో అక్రమ కేసులు పెడతాం. ఇదా ఏంటి సార్ ఇది? ఇంత అరాచకం మనం ఎప్పుడైనా చూసావా సార్? ఏదైనా కానండి, ఒక బోరగడ్డ అనిల్ కావచ్చు, వర రవీంద్ర రెడ్డి కావచ్చు, లేకపోతే పోసాని గారు కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటలకి అవును ఇప్పుడు పోసాని గారి మీద కూడా కేసు నమోదైంది. అది కూడా అవుతుంది. అది అవుతుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అంటే కాదు సార్. అంటే ఇక్కడ ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు, అరెస్టులు, కక్ష సాధింపులు ఇవన్నీ జనాలు చూశారు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని దానికి ఏం సమాధానం చెప్తారు? అది పొరపాటు సార్. అంటే లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ పెట్టకపోతే, భయం అనేది ప్రజల్లో లేకపోతే ఇంక ఇది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పటికే 4 నెలలు లేట్ అయిపోయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని చూసి చుట్టినట్టుగా ఉంటున్నారని చెప్పి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడో, మనం ఏం సమాధానం చెప్తాం? ఈ కూటమికి 164 సీట్లు ఇచ్చింది దేనికి? ప్రజలకి రక్షణ కల్పించడానికి. చివరికి నా బిడ్డలను నేను తట్టించుకోవడానికి, నా బిడ్డలు కూడా నా కూతురు ఏడుస్తున్నారు ఇంటికి వెళ్తే అన్నాడు ఉప ముఖ్యమంత్రిగా. ఆయనకే రక్షణ లేకపోతే వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఒక ఖైదీ రిమాండ్ ఖైదీ జైలుకి వెళ్తా ఒక్కొక్కరు అంతా చూస్తానని మీడియా ఛానల్ చూపిస్తాడంటే అసలు ఏంటి సార్ ఇది? ఎక్కడ పోతున్నాం మనం? అంటే అతను స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ స్పెషల్ ట్రీట్లో స్పెషల్ దమ్ మటన్ బిర్యానీ పెట్టారు, ఆయన స్టేషన్ లో బెడ్ ఇచ్చారు, ఇవన్నీ ఓకే. ఇవన్నీ కూడా తెలిసింది కదా సార్, మీడియాకి వచ్చింది కదా. మీడియా చాలా అవేర్నెస్ ఉంది. 4th ఎస్టేట్ అన్ని ఇప్పటికప్పుడు చూపించడానికి ఉన్నారు. మీలాంటి సామాజిక మీడియా పోలీసుల్లో కూడా వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేయింది? ఇప్పుడు సీఐని సస్పెండ్ చేశారు, ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి ఆయన పంపించేశారు. అక్కడ సీఐ వెళ్ళిపోయాడు, ఎస్పీ కూడా హెడ్ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఏదైనా కానీ సార్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు రాబోయే కాలంలో ఏం జరగబోతుంది? సోషల్ మీడియా అరెస్టులు, సోషల్ మీడియాని మొత్తం క్రమశిక్షణలో పెడతారు. 1 monthలో నేనేంత చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును. ఎవరు ఎంత పెద్దలున్నా అధికారులు బెదిరిస్తే వాళ్ళ తాట తీసి సుమట కేసు ఫైల్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కాబట్టి మహిళలు కూడా భద్రత కల్పించడానికి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా సెక్షన్ ఇస్తున్నారు, వాళ్ళ ఆత్మధైర్యం పెంచడానికి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తులను ఎవరిని ఉపేక్షించేదేమి లేదు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది సార్, గీతాంజలి మీద కూడా ఎంక్వైరీ చేయించారు. ఎందుకంటే ఎన్నికల ముందు గీతాంజలి అనే ఒక తెనాలి అమ్మాయి చనిపోవటం, అది రైలు ప్రమాదం, లేదు కాబలం చనిపోవటం, ఈ రకరకాల చర్చ జరిగింది. అది ఆత్మహత్య, హత్య, ప్రమాదమా, ఇట్లా రకరకాల చర్చ ఉంది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ జరుగుతుంది. డెఫినెట్గా సార్, ఏ అయినా కానీ గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాల మీద ఎంక్వైరీ జరగాల్సిందే.
బాపట్లో ఒక అబ్బాయి దారుణం వాళ్ళ అక్కని ఏదించొద్దన్నందుకు చిన్న పిల్లడు 14 సంవత్సరాలని అవును. గడ్డి వాములు తగలబెట్టి చంపేశారు సార్. ఏం అక్కను సార్ ఇది? వేధించొద్దు అంటాం కూడా తప్పే. వేధించొద్దు కూడా తప్ప. అంటే ఇంత భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా మనం ఏ దేశంలో ఉన్నాం? బీహార్ కూడా అభివృద్ధి చెందుతుంది సార్. సార్ 60 ఏళ్ళ రంగనాయకమ్మని రాత్రిపూట సెషన్లో పెట్టారు. ఇది దారుణమైన ఇది ఒకటిగా చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 1 నోటీసులు అంటున్నారు కదా, ఉమ్. చంద్రబాబు నాయుడు గారికి 76 ఏళ్ళు, ఏ నోటీసులు ఇచ్చి నంద్యాలలో అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియదు కదా మనకి అప్పటికి. సరే, ఇంకా వాళ్ళు చేసిన అరాచకాలకు అడ్డు అదుపు లేదు. ఇప్పుడు చట్టం తన పని చేసుకుపోతుంది. ఇది కక్షపూరిత ఏం కాదండి. గత 5 సంవత్సరాల వాళ్ళ తప్పుని ప్రజలకు తెలియజేయటం, ఇంకొకటి తప్పు చేయాలంటే భయం అనేది కలగాలి. లాండ్ ఆర్డర్ లేకపోతే 5 నెలల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మిగతా ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? మీరు అంటే ప్రభుత్వం మొత్తం దీని మీదే ఉంటుందా? అభివృద్ధి సంక్షేమ లేదు సార్, కార్యక్రమాలు? ఇది ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. లాండ్ ఆర్డర్ బాధ్యత ఎవరిది? పోలీసులది. లాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతిలో. అది మానిటర్ చేయాల్సింది హోమ్ మినిస్టర్. వాళ్ళు పోలీసులంతా ఉందో దేనికి? శాంతి భద్రతల పరిరక్షణకి. ఒకటి గంజాయి అడ్డాగా మారిపోయింది, డ్రగ్స్ అడ్డాగా విజయవాడ అడ్రస్ కనపడుతుంది. గంజాయి మనకు తెలుసు, డ్రగ్స్ ఏమో విశాఖపట్నం పోర్ట్లో దొరికింది. ఏమైందో గత 5 పక్కన పెట్టారు, అది రావాలా? గంజాయి అడ్రస్ విజయవాడ అడ్డాగా మారిపోయింది. చివరికి చిన్నపిల్లలు 7వ తరగతి 8వ తరగతి స్కూల్ పిల్లల బ్యాగులో కూడా గంజాయి ఇష్టం వచ్చినట్టు సైతం అయిపోయింది. అవును. ఇవన్నీ క్రమశిక్షణలో పట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆశలతో అధికారులు తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వంకి రూల్ ప్రకారం వెళ్తుంది. మిగతా సంక్షేమ పథకాలు అంటారా? 15,000 కోట్లు ఆల్రెడీ అమరావతికి ఉంది. అమరావతి 90 కోట్లతో ఖర్చు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశారు, సిఆర్డీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. మిగతా సీప్లైన్ అని, అది కూడా ఎప్పుడు లేని విధంగా దేశంలో ఫస్ట్ టైం 40 కిలోమీటర్స్ సీప్లైన్ శ్రీశైలం వరకు వెళ్ళి వచ్చాడు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో ఇది కూడా డ్రోన్ 4 లక్షల మంది ఉపాధి కల్పించే డ్రోన్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇది కూడా మొత్తం అన్ని రంగాల్లో, ఐటీ రంగాల్లో అన్ని కూడా ఆయన పని ఆయన చేస్తున్నాడు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వీళ్ళు అభివృద్ధే. ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో పరుష పదజాలంతో మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కానీ ఇంకొకరు తప్పు చేయడానికి భయపడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.